వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గడ్డవారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ గోపాలకృష్ణ ఆలయంలో 15వ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన కార్యక్రమాలు ముమ్మిడి సత్యనారాయణ గురుస్వామి దంపతుల ఆధ్వర్యంలో జరిగే పలువురు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించగా సాయంత్రం కోలాట నృత్య ప్రదర్శనలు అంగరంగ వైభవంగా ఆకట్టుకున్నాయి. ఆ 3 గంటలు కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా మరి 2000 మంది భోజనాలు పెట్టి కార్యక్రమం కమిటీ వాళ్ళందరూ సహకరించి చాలా బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కమిటీ ప్రతి ఒక్కరూ ప్రతి సందాలు తీసుకుని ప్రతి సంవత్సరం వచ్చిన అమౌంట్ తో ఎక్కువగా మేము చేసి ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేస్తున్నామని తెలియపరుస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండల కేంద్రంలో వెలిసిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి తమ ముడుపులు చెల్లిస్తున్నారు. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని వివిధాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కలిపి గోవిందరావు 1779 ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా సేవకు కూడా ఎక్కువ మంది వచ్చి సేవలో పాల్గొంటున్నారు. భక్తులందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి వారి దయ వల్ల విశేషంగా భక్తులు వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకొని వారి యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తున్నారు. సుధరాయ శివాంగాయ మంగళాయ మహోదశే సీతానగర నివాసాయ శ్రీ లక్ష్మీ నృసింహాయ మంగళ. జై శ్రీమన్నారాయణ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని దేశవ్యాప్త రాష్ట్రవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా అంగన్వాడీ, ఆశ, మిడ్ డే మీల్స్ ఉపాధి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మండల సిపిఐ కార్యదర్శి టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మె హక్కును కాలరాయడం తగదన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలన్నారు. మాకు ఇచ్చిన జీతాలు అయితే 10,000 మాకు చాలై. మేము చేసి పని అయితే ఎలాంటి పని అన్నది మీకు అందరికీ తెలుసు. మన దగ్గర పన్నులు 3 కట్టించినటువంటి డబ్బులే మనకి ఇవ్వాలి, కానీ సరే డబ్బులు తినేస్తున్నారు అందరూ కూడా. ఈ రోజున ప్రతి దాంట్లోని కమిషన్, ప్రతి దాంట్లోని అవినీతి, ఎక్కడో మీ యొక్క ప్రజాస్వామ్యంలో నీతివంతమైన పాలనని చెప్పి మనం నిర్ణయిస్తూ ఉన్నాం. అదేవిధంగా గర్చించి రైతులు పండిస్తుంటే వాళ్ళకి ధాన్యం ధర పెరగదు, కానీ పురుగు మందులు, ఎరువు మందుల ధరలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు గురువారం రాత్రి దాడి చేశారు. నెల్లిపూడి గ్రామంలో కుటుంబ గొడవ కేసులో 15,000 లంచం తీసుకుంటుండగా ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబును పట్టుకున్నట్లుగా ఏసీపీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో పక్కా సమాచారంతో రైడ్ నిర్వహించి 2 అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కొరంగి పంచాయతీ పరిధిలో గుడ్డివాని తోట నుంచి జాతీయ రహదారి 216 సీతారాంపురం ప్రధాన రహదారి వద్ద తీవ్ర దుర్వాసనపై ఏవన్ ఫ్లాష్ న్యూస్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మండల రెవెన్యూ యంత్రాంగం, మండల ప్రజా పరిషత్ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు, ఆర్ఐ, సర్వేయర్లు, ఆర్ఎండ్బి అధికారుల సమన్వయంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సర్వే ప్రారంభించారు. సర్వే చేసి ఎంతవరకు అయితే మా ఆర్ఎన్బి రోడ్డు ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అంతవరకు కూడా మనకి మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రోడ్ ఎక్స్టెన్షన్ ప్లస్ డ్రైనేజ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ వాళ్ళందరికీ కూడా మనకి మీ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఏంటంటే మనకి ఇప్పుడు మనకి ఆర్ఎన్బి రోడ్ ఎక్స్టెన్షన్ ప్లస్ డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి దానివల్ల ప్రజలందరికీ ఎంతో ఉపయోగం జరుగుతుంది. ప్లస్ ట్రాఫిక్ జాములు కానీ ఇలాంటి శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉండదు. త్వరగానే మనకి రోడ్ కన్స్ట్రక్షన్ ప్లస్ డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ కూడా పూర్తవుతుందని తెలియజేస్తుంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జి వేమవరం పంచాయతీ పరిధిలో ఎన్ఆర్జీఎస్ నిధుల 1,50,00,000 రూపాయలతో జి వేమవరం గ్రామం నుంచి అడవిపూడి గురజానపల్లి వరకు నూతన బీటీ రోడ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ సందర్భంగా తాళ్లరేవు మండల జడ్పీటీసీ దొమ్మేటి శామ్యుల్ సాగర్, గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు బ్రదర్స్, మండల టీడీపీ అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి పనులకు శంకుస్థాపన చేశారు. మీరు ప్రాసెస్ చేయండి, మాట్లాడి ఇంకా అభివృద్ధి కాకుండా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్ నుంచి కాకుండా సిఎస్ఆర్ కానివ్వండి, ఎంపీ గారు ల్యాబ్స్ కానివ్వండి, ఏవి కాకుండానే ఒక్క ఎన్ఆర్జీస్ లోనే దగ్గర మనం 17-18 వినాయకుడి గుడి వరకు సుమారు 3.5 కిలోమీటర్ల రోడ్డు ఇది. 2 చొల్లంగికి కలిసి కనెక్టివిటీ రోడ్డు. ఇటు వేమవరం గురిపూడికి సంబంధించినటువంటి వాళ్ళు షార్ట్కట్ గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. పంచాయతీ నుంచి చొల్లంగి మరియు గోర్జాపల్లి వరకు వెళ్లే ప్రధాన రహదారి ఏదైతే ఉందో దానికి ఈ రోజు 1,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించి ఇవాళ పనులకి శంకుస్థాపన చేసే అవకాశం కల్పించినటువంటి సుబ్బరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణ గ్రామ సచివాలయం వద్ద భారత విప్లవ మార్కిస్ట్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. జిల్లా కన్వీనర్ దాసరి జయచంద్ర నేతృత్వంలో సాగుతున్న దీక్షకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఇక స్వచ్ఛ భారత్ కార్మికులకు 2 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పీఎఫ్ నిధులు, 8 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అంటే తిరుపతి జిల్లా కన్వీనర్ జయచంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షకు మాకు పిలవడం జరిగినది. మేము సంఘీభావంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాల దేవి గారు, అలాగే పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్, ఈ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు బాలమురళి, వెనకలూరు మండల అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ అనిల్ కుమార్ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఏదంటే ఈరోజు ఎక్కడ చూసినా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండే గవర్నమెంట్ ను కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు. ఖబర్దార్ వినండి. ఎందుకంటే ఈ రోజు కార్మికులు దాదాపు 62 మంది ఎన్నో కరోనా టైంలో కూడా కష్టపడి ఈ కోడూరు పంచాయతీని ఒక అభివృద్ధిగా చేసి కనీసం ఒక ఆడి మనిషి ఇంట్లో కసు నూకాలన్నా నేను నూకననే పరిస్థితుల్లో కూడా ఎంత కష్టం ఉన్నా కూడా ఈ కార్మికులంతా కలిసి ఈ కోడూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు
రాజంపేటలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐట్యూసీ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మానవహారం నిర్వహించారు. ఆర్ఎండ్బి బంగ్లా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా సాగి 4 రోడ్ల సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డుల ద్వారా న్యాయం చేయాలని నాయకులు కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా అన్ని శాఖలు, కార్మిక శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఆశా అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఏపీ ఎన్జిఓస్ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, విఆర్వీలు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియపరుస్తూ రాబోయే కాలంలో ఇది మందు దించుతామని, అదేవిధంగా కార్మికుల సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలని, ఆటో అమలు అలాగే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అమలు చేయాలని, అంగన్వాడీకి ఆశా కార్యకర్తలకి మిడ్ డే మీల్స్ కి సంక్షేమ బోర్డు ఈఎస్ఐ పిఎఫ్ఐ కల్పించాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కేవలం 4 చట్టాలు మాత్రమే చేసింది. ఏంటంటే కేవలం కార్మిక సంక్షేమం కాకుండా పెట్టుబడిదారు వ్యవస్థకు వాళ్ళందరూ కూడా కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మేమందరం కూడా కార్మికులు కడుపు కొట్టద్దు, మాకందరూ కూడా న్యాయం అని చెప్పి ఈ రోజు అందరూ రోడ్డుకినాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 4 చట్టాలు రద్దు చేసి పాత చట్టాలు చేయకపోతే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి గుర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. భూమి మీద నివసించే హక్కులో మా శ్రమ దోపిడీని ఈ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని చెప్పి హక్కులు పోరాడుకొని 1930 నుంచి 50 వరకు సాధించుకునే 29 చట్టాలను ఒంగోలు నగరంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షులు కృష్ణారావు నూతన గృహప్రవేశ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్ సుజాత తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాజంపేటలో ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్దే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీసుండుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును ఛేదించినట్లుగా తెలిపారు. ఈ కేసులో ఒక మైనర్ బాలుడు, ఒక యువకుడిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 16 లక్షల విలువైన 110 గ్రాముల బంగారు ఆభరణాలను, 11 గ్రాముల వెండి వస్తువులు, 9,990 నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఐదు కేసుల్ని ఛేదించడం జరిగింది. దీనిలో ముద్దాయిలు ఒకడు వచ్చేసి సాంబశివ, కోటకొండ సాంబశివ అనేది అతనికి 19 ఏళ్ళు. ఇంకొకడు వచ్చేసి చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు, అతనికి ఇంకా 15 సంవత్సరాలు. సో అతన్ని జ్యువెనైల్ జస్టిస్ బోర్డ్ కి అందజేయించడం జరిగింది. అలాగే దీనిలో మొత్తం కలిపి 4 హౌస్ బ్రేక్లు జరిగాయి. అలాగే ఒకటి టెంపుల్ హుండీ థెఫ్ట్ ఒకటి జరిగింది. మొత్తం కలిపి 5 కేసులు ఛేదించడం జరిగింది. దీనిలో బంగారు విలువ 110 గ్రాములు, అలాగే వాటి విలువ 5,42,000. బులెటిన్లో బ్రేక్ తీసుకుందా. మీ
మీరే చేస్తున్నారుగా. ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటులేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్. ఎమ్మిగనూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పేరుతో తొలగించిన దుకాణాల విషయంలో పాత దుకాణదారులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ వెనక భాగంలో సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామని, నేతల హామీతో దుకాణాలు తొలగించామని తెలిపారు. అయితే పురాతన కోతులబావి ఆంజనేయ స్వామి దేవాలయం స్థలమని కొన్ని సంఘాలు అడ్డుపడుతున్నాయని వాపోయారు. కరెంటు బిల్లులు చెల్లించిన ఆధారాలు ఉన్నాయని, తమకు న్యాయం చేయాలని కోరారు. సమస్య వచ్చింది, మీరు ఏ విధంగా తీర్చుకోవడం ఇప్పుడు మీ పైన డిపెండ్ అయింది. చేస్తున్నారు సార్, మాకు ప్రభుత్వం ఆడుకోవాలి, ఆదుకోవాలి, కమిషనర్ సార్ ఆదుకోవాలి, ఎమ్మెల్యే సార్ ఆడుకోవాలి. ఎమ్మెల్యే సార్ పట్టాలు ఇస్తామని సార్, మోహన్ రెడ్డి సార్ పట్టాలు ఇస్తామంటే ఇప్పుడు వీళ్ళు ఉండింది పట్టా మరి ఉండింది అంగి మరి పీక్ పారిస్తున్నారు సార్. ఇప్పుడు బజారు పట్టాం సార్, దయచేసి మాకు 15 మంది కుటుంబాలకి మాకు వచ్చేటట్లా చేయండి సార్ దయచేసి.
రేపల్లి మండలం అడవిపాలె గ్రామంలో మంచినీటి సౌకర్యం చెరువు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక వసతులు లేక విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. గ్రామంలో సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు సాంబశివరావు జనతా వారధి కార్యక్రమం ద్వారా సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజలైన మేము చెప్పు మాకు అసలు ఏ సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం కూడా లేదు, కుళాయిలు రావట్లేదు, చాలా మోసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కూలి పనికి వెళ్ళొచ్చి మరి మేము సాయంత్రం మోసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి కూలి పనికి కూడా వెళ్తాం కష్టంగా ఉండి మానేసేస్తున్నాం మేము నీళ్ళు మోసుకోవాలని. పనులు చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో నిత్యమేళ్ళు పశువులకు కానీ ఇంట్లో వాడకానికి కానీ మరి పిల్లలకు కానీ ఈ చూసుకుని ఈ వాటర్ తీసుకొచ్చే ఇవన్నీ గడుపుకునేసరికి మనం ఈ టైం అంతా దీనిగా సరిపోతుంది అంటున్నారు. కుళాయిలు లేకపోవడం వల్ల పూర్తిగా వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కుళాయిలు కూడా మరి ఒక లైన్ మొత్తం ఆగిపోయి 30 కుటుంబాలు ఇట్లా ఇబ్బంది పడతాం, బాధాకరం. వీళ్ళు వాస్తవానికి చూస్తే రోడ్లు సౌకర్యం లేదు, మరి బట్టలు ఉతుక్కుంటా కూడా మాకు సౌకర్యాలు లేవని చెప్పారు. ఈ సులభ ఒకటి ఏర్పాటు చేయమన్నారు. ఇది మేము బాపట్ల జిల్లా కలెక్టర్ వారికి అంతకుముందు తెలియపరచడం జరిగింది. జిల్లా రేపల్లి మండలం అడిపాలి గ్రామం ప్రజలైన మేము చెప్పు మాకు అసలు ఏ సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం కూడా లేదు, కుళాయిలు రావట్లేదు, చాలా మోసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. చిత్తూరు నగరంలోని ఆదమరి జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలంనేరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుడిపాల మండలం రామాపురంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరొక 5గురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లాలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 65 శివాలయాల ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు భద్రత, విద్యుత్, తాగునీటి, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లుగా ప్రకటించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఏర్పాటు చేస్తాము. వారికి కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, అదర్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, స్త్రీలకు, పిల్లలకు, వృద్ధులకు సపరేట్ క్యూ లైన్ పెట్టమన్నారు ఎస్పీ గారు. ఆ రకంగా అది కూడా ఏర్పాటు చేస్తాము. మేము చర్యలు తీసుకుని మహాశివరాత్రి ఉత్సవాన్ని దిగ్విజయం చేయడానికి మా కమిటీ కంప్లీట్గా కృషి చేస్తాము. ఎస్పీ గారు, డిఆర్ఓ గారు, దాదాపు రెవెన్యూ, పోలీస్ అండ్ ఒక ఉద్దేశం ఒక మహాశివరాత్రి కార్యక్రమాన్ని చేయటం మాత్రమే కాదు, ఒక జిల్లా యంత్రాంగంగా మనము ఏదైనా ఒక పెద్ద స్థాయిలో జనాలు ఒక చోట చేరుకుంటారు అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి ఈరోజు మాట్లాడాలి. ఎక్కడో కొన్ని లొకేషన్లో పెద్ద పెద్ద కార్యక్రమాలు అంటే కల్చరల్ ప్రోగ్రామ్, శివరాత్రి ప్రోగ్రామ్ ఇట్లా ఉండే. రాను రాను ఇది మారుతా ఉంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సినటువంటి అంశం. పురాతనమైన ఆలయమా, కొత్త ఆలయమా, ప్రైవేట్ ఆలయమా, ప్రభుత్వ ఆలయమా, ఐతిహాసికమైన ఆలయమా, చిన్న ఆలయమా? సిమిలర్లీ నేను ఆలయం అన్నప్పుడు
హిందూ ఆలయాలు మాత్రమే కాదు, చర్చిలు కానీ, మస్జిద్లు కానీ. బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్లో గల శ్రీ సాయిబాబా దేవస్థానంలో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే ఏకనామ సప్తాహ కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ చాపల సుబ్రహ్మణ్యం దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి అఖండ దీపాన్ని స్థాపించారు. చార్టర్డ్ అకౌంటెంట్ గారు అయినటువంటి శ్రీ సాపల సుబ్రహ్మణ్యం గారు, వారి ధర్మపత్ని సీత ప్రవీణ గారు అఖండ దీపస్థాపన చేయటము జరిగినది. దీనిలో భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు కనుక వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సాయిబాబా దేవస్థానంలో రేపటి నుంచి అంటే 15వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 7 గంటలకు భస్మార్చన, అర్ధరాత్రి 12 గంటలకు ప్రత్యేక అభిషేకము, అలాగే 18వ తారీఖున సరస్వతి అమ్మవారికి కుంకుమార్చన, లలిత సహస్రనామం జరుగును. అలాగే 17వ తారీఖున బాబా వారికి 1,00,000 తులసి దళాసన కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ వేలాదిగా పాల్గొని. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి గురువారం రాత్రి మృతి చెందాడు. మెరకముడిదాం ఓటపల్లి గ్రామానికి చెందిన రాజేష్ స్టడీ అవర్స్ అయిన వెంటనే తన గదిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి అపస్మారక స్థితిలో ఉన్న రాజేష్ ను సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే విద్యార్థి మెడపై ఉరివేసుకున్నట్లుగా ఉన్న ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవెంట్ తెలుగు న్యూస్. అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష, ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకి